మెంటల్ ఎక్కిపోతుంది రేట్లకి. ఇంతగానం పెరిగిపోయినాయి ఆయన. నిన్న 20 ఉన్నది, ఈరోజు 30 అయిపోయింది. ఎండకు ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది అబ్బా. బొక్క 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 ఈరోజు మార్కెట్ బొక్క. అర్ధ కిలో 30, పావు 20. గురువారం మార్కెటే దెబ్బ కొడుతుంది అనుకున్నా, నాకు ఈరోజు సండే మార్కెట్ కూడా దెబ్బ కొట్టింది. ఇది దందరాబాయ్ దందా ఇది. టైం 6:30 అవుతుంది గాయస్. ఇప్పుడే మనం బోయినపల్లికి అయితే రీచ్ అయినాం. ఈరోజు సండే. నిన్నట్లాగా కూడా ఈరోజు ప్రాఫిట్ కొడదాం, వేద్దాం, చూద్దాం. ఇప్పుడు వచ్చినాం, కొద్దిగా తిరిగేసి రేట్లు కనుక్కొని మెల్లిగా వేద్దాం మాల్. ఒక 3 ఐటమ్స్ వేసుకుందాం, లేదంటే 4 ఐటమ్స్, లేదంటే 2 ఐటమ్స్. ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్ని వేద్దాం, ఎన్ని వీలైతే అన్ని చూద్దాం. మ్యాక్సిమం ఈరోజు కొద్దిగా మంచి మాల్ వేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే సండే రోజు మాల్ ఎంత మంచిగా ఉంటే అంత రేటు పెట్టి కొంటారు జనాలు. ఈరోజు అసలైన రష్ ఉంది మార్కెట్లో. బా ఫుల్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చూసుకున్నా ఇంత ట్రాఫిక్, ఇంత అది ఫుల్ పబ్లిక్ రచ్చున్నది. ముందుగా ఈరోజు ఎటు చూసినా ట్రాఫిక్ ఉంటే అమ్మాల వాళ్ళతో మోపేయాలంటే ఫుల్ టైం పడుతుంది. రేట్లు ఎలా ఆగం జంప్ అయిపోయినాయి. 20 ఉంటే 25 అయింది. ఏంటంటే అది పరిస్థితి. బాగానే జంప్ అయినాయి. ఏవైనా సరే చాలా ఎక్కువ అయిపోయింది. నిన్నటికి ఇవ్వాలకి 5 రూపాయలు పెరిగిపోయినాయి. కీరాలు మరీ దారుణంగా 30 అయినాయి. సరే కానీ ఏమేయాలరా నాయన. మెంటల్ ఎక్కిపోతుంది రేట్లకి. ఇంతగానం పెరిగిపోయినాయి ఆయన. నిన్న 20 ఉన్నది, ఈరోజు 30 అయిపోయింది. 30, 35, 40. కీరలు అయితే 900 కావాలంట. ఎట్లా అమ్మాలి, ఎట్లా కొనాలి, ఎట్లా అమ్మాలి ఏంది అసలు ఏం అర్థమవుతలేదు. మొత్తం ఆలుగడ్డ వేద్దామా? ఆలుగడ్డ వేసావా కార్తీక్ భయ్య? అమ్మా, ఈ మిర్చికి ఎంత దమ్దమైంది తెలుసా దొరకనికి. మార్కెట్లో అసలు మిర్చి కరువు అయిపోయింది. ఇగో ఇది మనకు 3200 పడ్డది. 10 కవర్లు వేసిన 320 కాడికి వేసినాం మనం. మళ్ళీ దీని కిరాయిలు 2 కిరాయిలు వేసుకుంటే ఎంత అవుతుంది? మంచిగా మిర్చి 33,400 అవుతుంది. 10 కవర్లు. అది సంగతి. ఇది ఒకటే వేసినా మనం 4,000 తెచ్చినాము. 4,000లో 3,400 ఇవి వీటికి అయిపోయినాయి. ఇంకా 600 ఏదైనా ఐటమ్ వస్తే వేసుకుందాం, లేదంటే ఇది ఒకటే అమ్ముకుందాం ఈరోజు మిర్చి. అంతే. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా 600 లేదని దొరుకుతుందేమో చూస్తా, చూసి పోదాం. ఇంకా ఇవి మన 7 సంచులు, 7 కవర్లు. సార్ ఎండకు ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది అబ్బా. మనం 3 కవర్లు అయితే పోసినాం. ఇప్పుడే మార్కెట్కి వచ్చినాం. బ్యాక్ కెమెరా చూపెడితే చూడండి. ఇగో ఇది నేను పోసిన 3 కవర్లు. ఇక్కడ ఇంకున్నాయి 7 కవర్లు ఉన్నాయి ఎంటకి. ఈరోజు మన బాబాయ్ రాలేడనమాట. ఇప్పుడు బాబాయ్ జాగాలని మనం కూర్చున్నాం. మన జాగాలో ఆంటీ కూర్చొని చిక్కుడు అలాంటి చూద్దాం. ఈరోజు ఓన్లీ ఒక మిర్చి ఐటమ్ వేసినాము. దీనికి తోడుగా ఏదైనా ఉంటే బాగుండు, కానీ ఏది లేకపోయే. చూద్దాం, ఇంకా అమ్ముకుందాం. ఇది ఒకటి అమ్ముకొని వెళ్ళిపోదాం ఇంటికి. కవర్లో మిర్చి చూడండి, అర్ధ కిలో అంత డ్యామేజ్ వెళ్ళింది మొత్తం ఎండకి. డ్యామేజ్ అంటే ఖరాబ్ కాలేవు, ఎండకి ఇట్లా అయిపోయినాయి. అవి పావిరి బ్యాక్ అర్ధ కిలో 30. ఎంత పిచ్చిలేస్తుందంటే ఈ అమ్మ అసలు పబ్లిక్ ఏరియా మార్కెట్లో ఒక్కడు వస్తలేడు అప్పటి నుంచి. అమ్మ 7 కవర్లు గుమ్మరిచ్చిన 500 కూడా అమ్మలే అప్పటి నుంచి. అమ్మ ఏం గిరాగిరా నాయన, ఇదంతా చెత్త గిరాకు ఉన్నది. మొత్తం పిచ్చిలేస్తుంది. ఇవాళ ఈ పార్టీ కనీసం 2,000 అమ్ముతుండే నేను వేరే మార్కెట్లో అయితే. ఇవాళ కనీసం 500 కూడా అమ్మలే. సండే మార్కెట్ ఇంకా ఇది మంచిగా కావాలి అసలు వాస్తవానికి. ఇది బొంగులానే అవుతుంది ఈరోజు. చాలా మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది. ఇట్లా గిరాక్ కాకపోతే ఇంట్రెస్ట్ పోతుంది. టైం 7:20 అవుతుంది. మార్కెట్ అసలు ఇంత దరిద్రంగా అయితే నేను జన్మలో కూడా అనుకోలేదు. అసలు ఈరోజు అనుకోనేలేను. ఈరోజు అనవసరంగా వేసినాయి. ఒక దిక్కు వాన చింకులు పడుతున్నాయి నాయన. ఏమవుతుందో మరో బాబు. ఇంకా అసలు పైసలు కూడా అమ్మలేని తెలుసా ఇప్పటిదాకా. ఈ పాటికి మంచిగా అసలు పైసలు వెళ్ళేది ఉండే, కానీ అసలు పైసలు కూడా వెళ్ళలేవు. అనవసరంగా వేసినట్టు అయింది ఈరోజు మిర్చి. మొత్తం హ్యాండ్ ఇస్తుంది ఈరోజు. బాగానే ఉంది. ఇంకా అన్ని కవర్లు పోసేసిన
ఇంకెన్ని కవర్లు ఉంటుంది ఇది? ఈయనే 4, ఈడ 2, 6 కవర్లు ఉంటుంది ఇంకా. బొక్క 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 ఈరోజు మార్కెట్ బొక్క అర్ధ కిలో 30, పావు 20 మొత్తం బొక్కనే ఇవాళ. అట్లనే మిగిలిపోయింది మాలంతా. బ్రో టైం 9 అవుతుంది బ్రో, 9:04 అవుతుంది. ఇంకో అక్కడ సిరి ఫిష్ వరల్డ్ ఉంది, దాంట్లో ఆ చిలుకలు అయితే ఒలురుతున్నాయి అప్పటి నుంచి. దాని పక్కన ఉన్నట్టునే అవి ఒలురుతూ ఉన్నాయి, సతాయిస్తున్నాయి, అవి టార్చర్ చేస్తున్నాయి. ఒక దగ్గర గిరాకీ అయితే లేదురా నాయన అంటే ఆ ఒలుడికి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంకో చూడండి మీరు చెట్లు ఉంది, కొండలాగా అట్లనే ఉంది, కొండ పెద్ద కొండ నాయన. ఈరోజు ఇన్నే 9 అవుతుందంటే ఇప్పుడు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయేలో 10 అవుతుంది ఖచ్చితంగా. అయిపోయింది ఈరోజు డొల్లనే మొత్తం. పోయిన తర్వాత లెక్క పెడదాం ఎన్ని వచ్చిన డబ్బులు. గురువారం మార్కెటే దెబ్బ కొడుతుంది అనుకున్నా, నాకు ఈరోజు సండే మార్కెట్ కూడా దెబ్బ కొట్టింది. ఇంకో ఇవైతే 3,500 ఉన్నాయి, ఇవి మన మాల్ పైసలు అనమాట. మనకు వచ్చిన లాభం ఇగో ఇది. 2, 3, 320. అయ్యో ఇది 15 రూపాయలు ఉన్నాయి. 335 రూపాయలు వచ్చిందనమాట. ఆన్లైన్లో ఒక 400 పడ్డాయి. మొత్తం 400, 300, 700 వచ్చింది మనకు ప్రాఫిట్. జస్ట్ అది 700 అసలు వేస్ట్, అసలు వచ్చి కూడా వేస్ట్. ఎందుకంటే ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరా, అసలు నేను అనుకుంది వేరా. కనీసం ఒక 2,000 వస్తాను అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ రాలేదు. పోనీలే 700 అని వచ్చినాయి. మన మాల్ బస్సులు వెళ్ళి 700 అని వచ్చినాయి. నేను ఏమనుకున్నా అప్పటిదాకా, అసలు మాల్ బస్సులన్నీ వెళ్ళే అనుకున్నా. లెక్క పెట్టేసరికి 700 అయితే ప్రాఫిట్ అవుతుంది. ఈరోజు మెయిన్గా గిరాకీ ఎందుకు రాలేదంటే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయంట ఈరోజు. అందరు పెళ్ళిళ్ళకి పోయినారేమో మరి. పబ్లిక్ అయితే కనిపించలేరు మార్కెట్లో, అందుకే గిరాకీ అయితే కాలేదు మళ్ళీ. సరే మాల్ అయితే మిగిలింది, అదే అమ్ముకుందాం. రేపు బోయినపల్లికి అయితే పోవడం ఏం లేదు, ఎందుకంటే రేట్లు పెరిగేసరికి పబ్లిక్ కూడా కొంచెం కొనడానికి అతి తక్కువ చూపెడతారు అన్నమాట ఇంట్రెస్ట్. వాళ్ళకి అలవాటు కావాలి. ఒక వారం అలవాటు అయితే నెక్స్ట్ వారం నుంచి ఎంత రేట్లు అయినా సరే కొంటారు అనమాట. ఈరోజు నేను మిర్చి ఒక్కడే తప్పు చేసిన, ఇంకా దాని కిందికి దాని పక్కనకి ఏదైనా ఒకటి వేస్తే అయిపోతుండే, గిరాకీ అవుతుండే. నాది ఒకటే ఐటమ్ ఉంది కాబట్టి నాకు గిరాకీ కూడా పెద్ద కాలేదు. మిర్చి అది ఇంకా 3 కవర్లు అంత ఉంటుంది, దాంట్లో ఒక 1000-1500 వస్తాయి. అదే అమ్ముకుందాం రేపు ఆరామ్సే. ఇంకా రేపు బోయినపల్లి మార్కెట్ అయితే ఉండదు, ఓకేనా. ఇది మనకు వచ్చిన ప్రాఫిట్. ఇంకో ఇది ఇంట్లో 300, ఆన్లైన్లోనేమో 400 ఉన్నాయి, మొత్తం 700 అయితే వచ్చింది ప్రాఫిట్. అంతే. మళ్ళీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంతమంది చేసుకుంటున్నారు. ప్లీజ్ కొంచెం కొత్త వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ప్రాఫిట్లు డైలీ చూపెడుతూనే ఉంటా, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా. బాయ్.